హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు టమాటాలు కాసాయండి. అవి కూడా మూడో నాలుగో కాసాయి అంతే. సో వెతుకుతా ఉంటే ఇంకా 2, 3 కూడా దొరికాయి. చూడాలి మరి. ఇవి పెద్దగా ఏం పుల్లగా ఉండవండి. సో నేను తెంపుతుంటే ఇంకొక కాయ చేతికొచ్చేసింది. టమాటాలు పుల్లగా ఉంటేనే అవి టేస్ట్‌గా ఉంటాయి. పచ్చడికైనా సరే, చారుకైనా సరే, పప్పుకైనా సరే. సో, నేను తెచ్చింది వేరే రకం. అంటే దాని పైన ఉంటుంది గదా! విత్తనాల ప్యాకెట్ పైన ఉండేదేమో వేరే రకము. ఇక్కడ చెట్లొచ్చిందేమో బెంగుళూరు అదే బెంగుళూరు టమాటా అంటారు కదా వీటిని. సో, అవొచ్చాయి. నేనైతే స్టన్ అయ్యాను. సో, ఏం చేస్తాం? మనమేం చేయలేము. దాంట్లో ఉంటే ఒకటే, వచ్చేవి ఒకటుంటాయి. నేను ఇక్కడే మన మాదన్‌పేట మండి ఉంది గదా! సో, అక్కడ కొనుక్కున్నాను అవి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఆ వీడియో కూడా అక్కడెక్కడ కొనుక్కున్నాను అనేది. సో, అవన్నమాట. ఈ తెల్ల వంకాయలైతే మా ఎదురింటి ఆంటీ ఒక్క చెట్టు ఇస్తే అవి చాలా చాలా చెట్లయ్యాయన్నమాట. నేను దాదాపు 1½ ఇయర్ నుంచి రోజు వంకాయ తింటున్నాండి. నాకైతే వంకాయ ఎన్ని సార్లు తిన్నా బోర్ కొట్టదు. ఎంత చేసినా సరే నేను వంకాయతో వంకాయ పప్పు చేశాను, వంకాయ చట్నీ చేశాను, వంకాయ సాంబారు, అలాగే వంకాయ అదే గుత్తి వంకాయ కర్రీ చేస్తాను. ఇంకా మామూలు నూనె వంకాయ కూడా చేస్తానన్నమాట. సో, ఈరోజు వచ్చేసి నూనె వంకాయ అదేంటి గుత్తి వంకాయ చేస్తాను. సో, మా దగ్గర అయితే నూనె వంకాయనే అంటారు. లేదనుకోండి నించుడు వంకాయనని కూడా అంటారనమాట. సో, యాక్చువల్‌గా ఎక్కువగా అనేది నూనె వంకాయనే. ఎందుకంటే ఇందులో నూనె ఎక్కువగా వేసి చేస్తారు కాబట్టి నూనె వంకాయ అంటారు. ఇంకా నింపుతారు కాబట్టి వాటిలో ఫిల్లింగ్ అందుకే అది నింపుడు వంకాయ అంటారు. ఎక్కువ వరకు నింపుడు వంకాయ లేదా నూనె వంకాయ అంటారు. సో, ఈరోజైతే నాకు చాలా కోరికగా ఉందండి. జొన్న రొట్టెలకైతే చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు జొన్న రొట్టె చేయలేదు. సో, చపాతీ చేశానన్నమాట. చపాతీలు అన్నము, పుల్క ఇంకా మీ ఇష్టం. బిర్యానీ లేదనుకోండి జీరా రైస్ దేంట్లోకైనా సూపర్‌గా ఉంటుంది. సో, దానికోసమనే కాస్త చిన్నవి తెంపుతున్నాను. సో, పెద్దవి కూడా బాగుంటాయి. కాకపోతే పెద్దవి చాలా పెద్దగా ఉంటాయన్నమాట. అవంతగా తినరు ఆ పెద్ద సైజు చూసి. అందుకని కొంచెం చిన్న సైజు తెంపుతున్నాను. చిన్న సైజు అప్పుడు ఒక విత్తనం కూడా ఉండదన్నమాట. కొంచెం పెద్దగా అయ్యాక విత్తనాలు వచ్చేస్తాయి. కొంచెం పెద్దగా అది దాదాపు పావు కిలో అంత పెరిగితే. సో, అందుకని నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడే లేతగా బాగుంటాయి అన్నట్లు చేశాను. తర్వాత నేను ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని కడిగి బాగా మిక్సీ జార్లో వేసి కారం, ఉప్పు, పసుపు అలాగే నువ్వుల పొడి. సో, నేను నిన్న మిక్సీ పట్టాను కదండి లాస్ట్ వీడియోలో. సో, అది ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే అప్పుడప్పటికి వెంటనే రెడీ చేసుకోవచ్చు అనమాట. సో, కొబ్బరి అలాగే నువ్వుల పొడి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. నా దగ్గర వెల్లుల్లిపాయలు లేవండి. యాక్చువల్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము రాయలసీమలో వెల్లుల్లిపాయలే వేస్తామన్నమాట. సో, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పెట్టుకున్న చింతపండు కూడా అందులోనే వేసి మిక్సీ పట్టేస్తాను. సో, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారండి. దీంట్లో మామూలుగా అయితే మేము అక్కడ బుడ్డలు వేసి చేస్తామన్నమాట. బుడ్డల పొడి వేసి చేస్తారు. సో, నేనేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానన్నమాట. ఇదే కన్ఫామ్‌గా నేనేం చేయను. ఒక్కొక్కసారి నువ్వుల పొడి కాకుండా బుడ్డల పొడి, ఇంకొకసారి ఉంటాయి కదా బాదము లేదా జీడిపప్పు, కొన్ని అవి విత్తనాలు ఉంటాయి కదా, అదే కర్బూజా సీడ్స్ అవి కూడా వేసి చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. సో, వంకాయలో ఏది పెట్టి చేసినా సరే సో, టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. వంకాయ అంటేనే అంతే అనమాట. వంకాయతో ఎలా చేసినా సరే వంకాయ కర్రీ సూపర్‌గా ఉంటుంది. నాకైతే 3 పూటలు అదే పెట్టినా తింటాను. సో, మా వారికి కూడా చాలా ఇష్టం. అందరికి ఇష్టం. మా ఒక్క చిన్న పాపకు తప్ప. తనకు వంకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. తిందు కూడా. సో, అయినా కూడా మాకు ఇష్టం కాబట్టి తింటుంది. సో, వంకాయ ఒకటి పక్కన పెట్టి గ్రేవీ మాత్రమే తింటుందన్నమాట. యాక్చువల్‌గా నేను మార్నింగ్ కోసాను వాటిని. మార్నింగ్ వండుదామని. మార్నింగ్ టైం కుదరలేదండి వండడానికి. సో, కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కదా దీనికి. మరీ ఎక్కువగా ఉండదు. అన్నీ మనం వేయించి పెట్టుకున్నాం పొడులే కాబట్టి త్వరగానే అయిపోతుంది. కాకపోతే నాకెందుకో మార్నింగ్ చేయడానికి అంత కుదరలేదు. అందుకని నైట్ చేస్తున్నాను. వాటిని బాగా
మధ్యలో చీల్చుకొని పురుగులు అవేం లేకుండా చూసి, సో మా చెట్లకైతే పురుగులు ఉండవండి. చెప్పాను కదా, ఇవన్నీ మందులతో పండించినవి కాదు, ఓన్లీ ఎరువులతో, అంటే ఇంట్లో ఎరువులు, అలాగే బయట పశువుల ఎరువు తెచ్చి వేసినవే తప్ప ఇంకా అంతకు మించి నేను ఎప్పుడు కెమికల్స్ ఎరువు అస్సలు వాడనండి. అలా వాడితే మనం ఇంట్లో పెంచుకొని లాభం ఏముంటుంది? సో అందుకే నేను 1, 2 కాసినా సరే, నాకు 4, 5 చెట్లు ఉన్నాయండి. నాకు దాదాపు 2 రోజులకు ఒకసారి కంపల్సరీ వంకాయలు వస్తాయి. వంకాయ కర్రీ తింటూనే ఉంటామన్నమాట. నాకు వంకాయ రోజు బోర్ అస్సలు కొట్టదు. ఎంత తిన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులోని తెల్ల వంకాయ ఇంకా బాగుంటుంది. సో వంకాయ ఒకటే కానీ, కలర్ ఒకటే కానీ, అంటే తెల్లగే ఉంటాయి కానీ, మామూలుగా అయితే అన్ని వంకాయలు ఒకే రాగే ఉంటాయన్నమాట. మనం చేసేదాన్ని బట్టి టేస్ట్ డిఫరెంట్గా మారుతుంది. అలాగే వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి కూడా టేస్ట్ ఒక్కొక్కసారి ఒకలాగా వస్తుందన్నమాట. సో నేను చెప్పాను కదండి, మీరు ఏమైనా వేసుకోండి. నేను బుడ్డల పొడి వేయమని చెప్పాను. ఇంకా మీ ఇష్టం, అందులో ఏ పొడి యాడ్ చేసుకున్నా సరే వంకాయ మాత్రం ఇలాగే సూపర్ టేస్టీగా వస్తుందన్నమాట. సో అంత ఫీలింగ్ అంత పెట్టుకొని నూనె వేసి తాలింపు గింజలు వేసి అవి చిటపటలాడాక, సో మనం ఇందాక ఫిల్ చేసుకున్నటువంటి కొబ్బరి, అలాగే నువ్వుల పొడి, ఇంకా వెల్లుల్లిపాయలు, అదే అల్లం వెల్లుల్లి పేస్టు, మామూలుగా అయితే వెల్లుల్లిపాయ వేస్తాను, నా దగ్గర లేవు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా మీరు కావాలంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చాలా ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నేనైతే వేయలేదు, ఎలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి వేయలేదనమాట. సో మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అన్నా కూడా మీరు ఇంగువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ టేస్ట్ వస్తుంది, టేస్ట్లో ఎక్కడ డిఫరెన్స్ రాదండి. తర్వాత కారం కూడా కొంచెం లైట్గా ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే తక్కువ ఉంటే కూడా దాని టేస్ట్ రాదనమాట వంకాయ కర్రీకి. సో మీకు ఇష్టం లేదనుకోండి కొంచెం కారం కూడా తగ్గించుకోవచ్చు. సో నేను నానబెట్టినటువంటి నీళ్ళు ఉంటాయి కదా, చింతపండు నీళ్ళు, అవి కూడా పోసేసాను. కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను. కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకుంటే ఉడికేలోపు అవి దగ్గర పడి తయారవుతుందండి. సో ఆ లోపు మనం కొంచెం కలిపేసి కాస్త ఇందులోనే మనం మసాలా కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఏం యాడ్ చేయకుండా కలిపేసి కాసేపు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేస్తే బాగా కుక్ అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అనమాట. చూడండి నూనె ఎంత పైకి తెలియదు కాబట్టి ఇప్పుడు రెడీ అయిపోయింది. సో లాస్ట్లో మనం కొంచెం అలా కాదు, పని లేదనుకోండి, అంటే మెత్తగా అయిపోతాయి వంకాయలన్నీ, మెత్తగా అవుతాయి, అస్సలు బాగుండదండి. మనం తినేటప్పుడు ఇలా చుంచుకొని తింటే బాగుంటుంది అనమాట. చూడండి లైట్ ఇలా ప్రెస్ చేయగానే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఉడికిపోయినాయి, మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. నూనె బయటికి రాగానే అవన్నీ ఉడికిపోయాయి, కర్రీ రెడీ అయిపోయిందని తెలిసిపోతుంది అనమాట. మామూలుగా జొన్న రొట్టె చేయాలి. సో జొన్న రొట్టె రోజు అవుతుందని ఈరోజు చపాతీ చేశాను అనమాట. మేము ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ జొన్న రొట్టెని తింటామండి. అందుకే నేను ఎక్కువగా దోశలు అవి చూపాను. ఎప్పుడో ఒకసారి లేనప్పుడు మాత్రమే దోశలు వేస్తాను, అలాగే ఇడ్లీలు వేస్తాను. కానీ సో అది కూడా శనివారము, సోమవారము లేదా అమావాస్య రోజు మాత్రమే దోశ, ఇడ్లీ, పూరి, మిగతా టిఫిన్స్ చేస్తాను. ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు మాత్రమే ఉప్మా వేస్తానమాట. లేదంటే ప్రతిరోజు జొన్న రొట్టెలోకి ఇది ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దేనికైనా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను అవన్నీ కాల్చేసి తర్వాత తినడమే. సో మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా నా ఛానల్ను షేర్ చేయండి. ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, నేను మిగతా లింక్స్ కూడా ఇస్తాను. చేసినటువంటి మసాలా పొళ్ళు, అలాగే ఎన్ని రోజులు నిలువ ఉంటాయి, ఎలా ఉంటాయి, మనకు త్వరగా వంట కావాలంటే కూడా అవసరమవుతామన్నమాట ఆ లింక్స్ అని. సో ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. తర్వాత నేను అందరికీ పెట్టించేస్తున్నాను అండి. నేను ఒకేసారి చపాతీలు కదా, మామూలుగా అయితే చపాతీలు కాల్చేటప్పుడు ఒక్కొక్కరికి పెట్టించేస్తాను. తర్వాత జొన్న రొట్టె కూడా అంత వేడిగా తినేస్తాం, పడుకునేస్తాం, అంతే, పని అయిపోగానే, అంతే అండి. సో చాలా చాలా టేస్టీగా ఉంది. మీకు ఇంకా కొంచెం పులుపు ఎక్కువైతే కొంచెం తెలిసి తినేనట్టు బెల్లం యాడ్ చేసుకోండి. కారం ఎక్కువైనా సరే కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఫైనల్గా మేము అందరం కూర్చొని తింటున్నాము. మా వారు ముందు కూర్చున్నారనమాట, మా పాప పక్కనే కూర్చుండగా. సో తనది అయిపోయింది, లేచిపోయిందనమాట. నేను లాస్ట్లో అందరికి అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో పెట్టుకొని తినేస్తున్నాను. సో మీరందరూ తినకపోతే రండి, తిందాం రండి. సో తప్పకుండా నచ్చితే చేసుకొని తిని నాకు
కింద కామెంట్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. మళ్ళీ కలుసుకుందాం.